నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. కానీ భారతదేశం కూడా త్వరలోనే బంగ్లాదేశ్గా మారబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో హిందువులపై దాడులు, హిందూ మత మార్పులు అంటే హిందువులను అన్య మతాల్లోకి మార్చడాలు ఎక్కువైపోయాయి. దీనికి సంబంధించి జరిగిన ఒక సంఘటనలు కొంత భారతదేశంలో ఉన్న హిందువులు ఆలోచించాలి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. తమిళనాడులో ముఖ్యంగా హిందుత్వంపై ఈ మధ్య దాడులు ఎక్కువయ్యాయి. హిందూ దేవాలయాల విషయంలో, హిందూ విశ్వాసాల పట్ల అక్కడి డిఎంకే ప్రభుత్వం నిరంతరం ఏదో ఒక కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ దేవాలయం దగ్గర ఏకంగా రాకెట్ లాంచర్ లభ్యమైంది. తాజాగా తమిళనాడులో అయ్యప్ప స్వాములపై ఇస్లామిక్ ఛాందస్సమూక దాడి చేసింది. అలాగే ఏపీలో కూడా ఇదే జరిగింది. అయ్యప్ప భక్తులపై దాడి జరిగింది. కావాలనే ఓ పథకం ప్రకారం ఈ దాడి జరిగింది. అయినా సరే పాలక పక్షాలు ఉదాసీనంగా ఉంటున్నాయి. ఏపీలోని రాయచోటి పట్టణంలో అయ్యప్ప భక్తులతో వెళ్తున్న వ్యాన్పై ముస్లిం గుంపు దాడి చేసింది. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయ్యప్ప భక్తులు భజన పాటలు వింటున్న సమయంలో ఆ వాహనాన్ని అడ్డుకొని ముస్లిం గుంపు దాడి చేసింది. డ్రైవర్ని తీవ్రంగా బెదిరించి వాహన అద్దాలను ధ్వంసం చేసి అయ్యప్ప భక్తులను బెదిరించారు. ఈ సమయంలో అక్కడే పోలీసులున్నా ఏం పట్టించుకోకుండా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఇక అయ్యప్ప భక్తుల హక్కులను కాపాడడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని స్థానికులు అంటున్నారు. మరోవైపు తమిళనాడులో కూడా అయ్యప్ప స్వాములపై ముస్లిం గుంపు దాడి చేసింది. తిరువారూరు జిల్లాలోని కుతున్నాలూరులో ఈ ఘటన జరిగింది. దళిత సమాజానికి చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరిన సమయంలో ఈ దాడి జరిగింది. షేక్ ఫజల్, అబ్దుల్ ఖాదర్ మరియు సద్దాం హుస్సేన్ అనే వ్యక్తుల నేతృత్వంలోని ముస్లింల బృందం భక్తులపై దాడి చేశారు. అయ్యప్ప స్వాములు భజన చేస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. అయితే దాడి చేసిన వారి మానసిక స్థితి సరిగ్గా లేదన్నది పోలీసుల కథనం. దాడి ఘటనను తక్కువ చేసి చూపించడానికి అక్కడి స్టాలిన్ ప్రభుత్వం ఈ విధమైన కుట్రలు పన్నుతోందని తెలుస్తోంది. స్వామియే శరణమయ్యప్ప 41 రోజుల పాటు దీక్షతోటి సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలని ముందు తరాలకు అందించడంలో ఈ అయ్యప్ప దీక్షలు అంటే ఒక ఐక్యతను చూపించడంలో కులాలకు అతీతంగా అయ్యప్ప మాల వేసుకున్న కన్యస్వామి నుంచి గురుస్వామి వరకు ప్రతి ఒక్కరూ పాదాభివందనం చేస్తూ భోజనాలకు పిలుస్తూ కొంతమంది అయితే సెంటిమెంట్ ఏముంటుందంటే పిల్లలు పుట్టని వాళ్ళు అయ్యప్పలు భోజనం చేస్తున్నప్పుడు, భిక్ష చేస్తున్నప్పుడు తమ కొంగు చాపి అయ్యప్పలు తింటున్న దాంట్లో నుంచి ఒక ముద్ద తమ పెడితే అది తినటం ద్వారా పిల్లలు పుడతారని నమ్ముతారు. ఇలా చాలా వాటికి కులాలకు అతీతంగా హిందువులన్నింటినీ ఏకం చేయడంలో ఈ మాలలు ఉపయోగపడతాయి. అది కనకదుర్గా మాలైనా, అయ్యప్ప మాలైనా, అమ్మవారి మాలలైనా, లేకపోతే రాముడికి సంబంధించి ఇలా ఎందుకు వేసుకుంటున్నారు అని అంటే ఎందుకు వీటిని ప్రోత్సహించాల్సి, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియజేయాల్సిన అవసరం ఏముందంటే హిందువులలోని కుల వివక్షత ఏదైతే ఉంది అని చెప్పు మత మార్పిళ్ళు చేస్తున్నారో అది లేదు అని చెప్పడానికి ప్రతీకలు ఈ అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వాళ్ళు. కాబట్టి ఈ అయ్యప్ప మాలధారణ చేసిన వాళ్ళ మీద దాడులు చేయడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయొచ్చు అనేది ఒక ఆలోచన ఉండొచ్చు అని కూడా చాలామంది అంటున్నారు. అక్కడ పోలీసులు ఉన్నా కూడా ఏం చెయ్యకుండా ఉన్నారు అని అంటే ఈరోజు ఒక మత ఛాందస్సవాదులకు ఏ విధంగా భయపడుతున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని స్థానికులు చెప్తున్న మాటలు అక్కడ. ఇక ఏకంగా ఇప్పటి వరకు అమ్మవారి విగ్రహాలను కూల్చేస్తే ఒక్కడే పిచ్చోడు, వాడు మత పిచ్చిగాడా, కొవ్వుబట్టిన పిచ్చిగాడా, నిజమైన పిచ్చిగాడా తెలియదు. కానీ ఇప్పుడు ముక్కుమ్మడిగా దాడి చేస్తే 4-5 కూడా పిచ్చోళ్ళు. మరి ఎర్రగడ్డ హాస్పిటల్ లేకపోతే తమిళనాడులోని పిచ్చి హాస్పిటల్ రోడ్ల మీద పెట్టినరా, వాళ్ళని వదిలేస్తారా తెలియట్లేదు. ఇలాంటి సాకులు చెబుతూ కేసులను నీరు కారుస్తున్నారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి కుటిల రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు కోసం ఎలాంటి దాడులు జరుగుతున్నాయో ప్రజలు గ్రహించాలి, ముఖ్యంగా హిందువులు గ్రహించాలి, చైతన్యంగా ఉండాలి. బంగ్లాదేశ్ మీద ఈరోజు మనం ఏదైతే బాధ, సానుభూతి చూపిస్తున్నామో రేపన్న రోజు మన దేశంలోనే ఏదో రాష్ట్రం మీద లేకపోతే ఎక్కడో చూపించాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అనే ఆలోచన చేయాలి. దాన్ని అడ్డుకోవడానికి మనం ఏం చెయ్యాలి అనేది ముందు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. హిందువుగా బ్రతుకుదాం, దేశాన్ని కాపాడే భారతీయుడిగా గర్విద్దాం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, దేశ హితానికి వచ్చేసరికి భారతీయులం అందాం. తస్మత్ జాగ్రత్త. అవునంటారా కాదంటారా?
కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్క సబ్స్క్రిప్షన్ చాలా బలాన్ని ఇస్తుంది. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. ఆర్థిక సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి సంకల్పానికి చేయూతనందించిన వాళ్ళు అవుతారు. అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఆర్ వాయిస్ నెంబర్ 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.